ఎందుకు సంతోషం? నాకు దారిలో ఉల్కాముకుడనే రాజు సంతానం కోసం సత్యనారాయణ వ్రతం చేస్తూ కనిపించాడు. మనం కూడా సంతానం కలిగిన తర్వాత తప్పకుండా ఈ వ్రతం చేద్దాం. కొన్ని నెలల తర్వాత లీలావతి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కళావతి ఎంత చక్కగా ఉందో. మనము సత్యనారాయణ వ్రతం చేసుకుందామని అనుకున్నాం కదా. అనుకున్నాం, కానీ అమ్మాయి పెద్ద అయ్యాక పెళ్లికి చేద్దాంలే. పెళ్ళైపోయిన వ్రతం మాటే మర్చిపోయారు. ఇప్పుడేమో మామ అల్లరు రేపాల నిమిత్తం వెళ్ళిపోయినారు. చూసారా, సత్యదేవుని కృప వల్ల కలిగిన కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది, పెళ్లి కూడా అయింది. కానీ ఆ దేవుని మాటే మరిచాడు. ఆ స్వామి ఇంకా ఇతన్ని మన్నిస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రయాణంలో అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సరే మామగారు, అలాగే చేద్దాము. అయ్యో, అంత తోచుకుపోయారు. ఇప్పుడు ఎవరు మనకి దిక్కు? అమ్మా, అంతా అయిపోయింది. నేను బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. చాలా సేపు అయింది. కళావతి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. అమ్మా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా అమ్మా, నేను వెళ్తూ ఉంటే ఎవరి ఇంట్లోనూ సత్యవ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థము ప్రసాదము తీసుకొని వస్తున్నాను. అందుకని ఆలస్యం అయిపోయింది. నీవు పుట్టినప్పుడు చేయాలనుకున్న వ్రతం ఇంతవరకు మనం చేయలేదు. అందుకే మనకి ఇన్ని కష్టాలేమో. తండ్రి, నీ వ్రతం చేస్తున్నాము. నా భర్తని అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చు. నీవు బంధించిన ఆ వైశ్యులు అమాయకులు, వాళ్ళని విడుదల చేసి వారి డబ్బు వారికి ఇచ్చే, లేకుంటే నీ కష్టాలు తప్పవు. లేదు లేదు, ఇంకా ఉంది. అయ్యో మామగారు, నిజంగానే అన్ని ఆకులు అలుమలి ఉన్నాయి. ఇది ఆ బ్రాహ్మణుడి శాపమే అయి ఉంటుంది. పదండి, ఆయన్నే వేడుకుందాం. కాపాడు. బాధపడకండి, నువ్వు సత్యదేవుని మాట మధ్య వ్రతం చేయు విషయంలో పదే పదే నిర్లక్ష్యం చేశారు. అందుకే నీకు కష్టం. స్వామి కరుణించి మన ధనము నగలు మనకి ఇప్పించాలి. అల్లుడు తిరిగి వస్తున్నారు. మా కళావతి, ఆగు, పూజ ముగించి ప్రసాదం తీసుకొని వెళ్ళు. అయ్యో, అల్లుడు మునిగిపోతున్నాడు, ఎవరైనా రక్షించండి. నీవు ప్రసాదం
వచ్చావు. అందుకే ఇలా జరిగింది. వెంటనే వెళ్ళు, ప్రసాదం తీసుకొని రా. క్షమించు స్వామి. అలా అందరూ వాళ్ళ తప్పు తెలుసుకొని వ్రతము చేసుకొని సుఖంగా ఉన్నారు. తుంగధ్వజుడు అనే రాజు వేటకు వెళ్ళి అలసిపోయి వస్తున్నాడు. అయ్యో రాజుగారు ప్రసాదం తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రాజుగారికి ఏం కష్టాలు వస్తాయో ఏంటో. ప్రభు, మీ రాజ్యం పోయింది. నేను కురుకురు తిరిగిపోయాడు. ఓ రాజా, బాధపడకండి. ఈ ప్రసాదం తీసుకోండి. ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రభు, ఆస్ట్రేలియా ఉంది. మీ నురుగు కొడుకులు, మీ రాజ్యం తిరిగి వచ్చింది.